నిప్పు ఇలా పప్పు అలా రియాలిటీలో ఉంటున్న బోడే రామచంద్ర యాదవ్ ఓవైపు, పబ్లిసిటీ పిచ్చిలో బతుకుతున్న నారా లోకేష్ మరోవైపు. నిజం నుంచి వచ్చే సౌండ్ వేరే లెవెల్లో ఉంటుంది, డప్పుతో కొట్టించుకునే డప్పు మరోలా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి పుత్రరత్నం నారా లోకేష్ ఎన్నాళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు? మొదటిసారి పోటీ చేసింది 2019లో అయినా దాదాపు 2009 నుంచి తండ్రి పరపతిని అడ్డం పెట్టుకుని పచ్చబట్ట చాటున పార్టీలో అజమాయిషి చేస్తూ వచ్చారు. ఎన్నికల్లో గెలవలేడని తెలిసే తెలివిగా 2014లో పోటీ చేయించలేదు. తెలివిగా ఎమ్మెల్సీ ఇచ్చి 2017లో మంత్రిని చేశారు. ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే 2018లో ఈయన గారి పనితనానికి క్యాచ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చింది. ఏంటి మంత్రిగా చేసిన ఒక్క ఏడాదికే అని ఆశ్చర్యపోకండి, కొన్ని నమ్మేయాలంతే. అదే 2018లో బిజినెస్ వరల్డ్ మ్యాగజైన్ డిజిటల్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇచ్చింది. వచ్చిన ఏడాదిలో ఏమంతా పొడి చేశాడని ఆ అవార్డు ఇచ్చి ఉంటారు. ఇస్తే వచ్చిన అవార్డు అయితే ఎంతైనా చెప్పొచ్చు. ఇప్పించుకున్న అవార్డు గురించి ఏమని చెప్పుకుంటాం? ఆనాడు మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇన్ని వేషాలు వేశాడనే చెప్పుకోవాలి తప్పితే ఏడాదికే అవార్డ్స్ ఆర్టికల్స్ రాశారంటే ఎలా నమ్మేది? అధికారం అడ్డం పెట్టుకుని కొని తెచ్చుకున్న ప్రతిష్ట అది అని అర్థమవుతూనే ఉంది. అసలు ఈ మ్యాటర్ అంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ది వీక్ లో నారా లోకేష్ పై వచ్చిన ఆర్టికల్ గురించి. అధికారంలోకి వచ్చి 19 నెలలు అవుతుందిగా, పబ్లిసిటీ ఆలస్యం అయితే ఎలా అని మళ్లీ స్టంట్ మొదలు పెట్టుకున్నారు. ఒకప్పుడేమో తొలిసారి మంత్రి అయిన ఏడాదికే అవార్డులన్నీ వచ్చాయట. ఇప్పుడేమో ఏడాది పూర్తయిందో లేదో ఆహా ఓహో అంటూ ఆర్టికల్స్ రాస్తున్నారట. ఏమన్నా పబ్లిసిటీ స్టంట్ ఇది? పార్టీలో అంతమంది సీనియర్స్ ఉన్నారు, వాళ్ళెవరికీ రాని అవార్డులు ఆర్టికల్స్ ఒక్క లోకేష్ పేరు మీదే ఎలా వస్తున్నాయి? కొని తెచ్చుకుంటే వస్తాయి, పనిమాల రాయించుకుంటే వస్తాయి. ఒక్కసారి 2 ఏళ్ల క్రితం వచ్చిన ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ ను తిరిగేయండి, దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. నిజానికి డప్పుకి మధ్య తేడా ఏంటో తెలుస్తుంది. నిప్పుకి పప్పుకి అసలు పోలికే లేదని అర్థమవుతుంది. ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, తాత తండ్రి నుంచి వచ్చిన రాజకీయ వారసత్వం లేకపోయినా, బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ పొలిటికల్ ఎంట్రీని అరంగేట్రంలోనే ఆయన రాజకీయ ఆలోచన తీరుని చూసి ఏకంగా ఓ ఆర్టికలే ప్రచురించింది ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్. ఏపీ రాజకీయాల్లో ప్రభంజనమని పార్టీ పుట్టుకతోనే అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి దక్కించుకున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. స్వయంగా ఫోర్బ్స్ ఇండియాలోనే కొత్త శకం ఆరంభమని స్తుతించింది. బీసీలు, యువత, రైతులు, పేదలపై ఆయనలోని అరుదైన భావజాలం, విస్తృత ఆలోచన తీరును పొగుడుతూ మరే ఇతర రాజకీయ నాయకుడు ఆయనకు సాటిరారు అని రాసుకొచ్చింది. కానీ ఏనాడు ఫోర్బ్స్ ఇండియా కథనంపై పబ్లిసిటీ చేసుకోలేదు. గుర్తింపు కోసం ఆరాటపడని నాయకుడు బోడే రామచంద్ర యాదవ్. అయినా నాయకత్వం అనేది వారసత్వంతోనో అవినీతి సంపాదనతోనో రాదు. ప్రజలు ఇస్తే వచ్చేది, ప్రజలు గుర్తిస్తే దక్కేది. అలా ప్రజలు ఇస్తేనే ఫోర్బ్స్ లాంటి మ్యాగజైన్ లోకి ఎక్కుతారు. కానీ మరీ వీక్ గా రాయించుకోవాలంటే మాత్రం అవినీతి సొమ్మును విసిరేస్తే కవర్ పేజీతో మార్కెట్ లోకి వస్తుంది. ఇప్పటికైనా రియాలిటీకి పబ్లిసిటీకి మధ్య తేడాను సకల శాఖ మంత్రిగా ముద్రపడ్డ నారా లోకేష్ నాయుడు గుర్తెరిగితే మంచిదని సలహా ఇస్తున్నారు ప్రజలు.